గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న రాకాసి అలలతో కొత్తపల్లి మండలంలోని సముద్ర తీర గ్రామం ఉప్పాడ చిగురుటాకులా వణుకుతోంది. రక్షణగా వేసిన రాళ్లకట్ట, బీచ్ రహదారి అలల తాకిడికి నామరూపాలు లేకుండా పోయాయి. మరోవైపు సముద్ర నీరు ఉప్పాడ గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి ఉప్పాడ గ్రామంలో పర్యటించారు. ఉప్పాడ రహదారిపై కెరటాల ప్రభావం, రంగూన్పేట, పల్లిపేట గ్రామాల్లో నిలిచిన సముద్రం నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత గ్రామాల ప్రజలకు కలెక్టర్ షణ్మోహన్ బాధితులతో మాట్లాడారు. కాగా జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఉప్పాడ కోతపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సమస్యపై దృష్టి సారించడం జరిగిందని, సముద్రపు కోత నివారణకు రక్షణగా గోడ నిర్మించేందుకు 352 కోట్ల నిధులకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి 352 కోట్ల రూపాయలు ఆ ఉప్పాడ తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, అక్కడ ఒక రీటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఉదయం కలెక్టర్ గారితో నేను సమీక్షించాను. ఆయన కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని విజువల్స్ అవన్నీ చూపించారు. కలెక్టర్ గారు స్వయానా నిన్న సాయంత్రం నాటికి వెళ్ళారు, ఇవాళ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న గ్రామస్తులందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. అయితే ఈ వచ్చే 3 మాసాల్లోనే ఈ పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా ఒక కార్యాచరణ దాని గురించి సిద్ధం చేస్తాం.